పూరి జగన్నాథ్ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఎంతో మంది సాదాసీదా హీరోల్ని స్టార్స్ గా నిలబెట్టారు. పూరి మార్క్ హీరోయిజం కావాలని ఎంతో మంది స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు పూరి ట్రెండ్ నడవడం లేదు. పూరి హిట్ కొట్టి చాలా రోజులవుతోంది. ఇస్మార్ట్ శంకర్ తో కొట్టిన విజయం లైగర్ తో పోయింది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అంటూ వస్తున్నాడు. అయితే పూరి తనను తాను నిలబెట్టుకునే క్రమంలోనే ఇంకా పోరాడుతున్నారు. పూరి కొడుకు సైతం ఇలానే తన కెరియర్ను నిలబెట్టుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. ఇక పూరి తన కొడుకును చైల్డ్ ఆర్టిస్ట్ గా లాంచ్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకాష్ కు మంచి హిట్స్ వచ్చాయి. మంచి పేరు కూడా వచ్చింది. కానీ హీరోగా మాత్రం ఆకాష్ నిలబడలేకపోతున్నాడు. సరైన సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. తేజ, సజ్జా, ఆకాష్ ఇలా అందరూ చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న వారే. అదృష్టం కొద్దీ తేజకు హనుమాన్ దొరికింది. దీంతో దెబ్బకు పాన్ ఇండియా హీరో అయిపోయారు. కానీ ఆకాష్ పూరికి మాత్రం అలాంటి ఒక సక్సెస్ ఛాన్స్ రావడం లేదు. తెలుగులో ఒక సక్సెస్ కొట్టేందుకు నానా పాటలు పడుతున్నాడు. చివరిగా ఆకాష్ రొమాంటిక్ అనే సినిమాతో వచ్చాడు. ఆ మూవీతో కేతికా శర్మ ఎంట్రీ ఇచ్చింది. కేతిక 2-3 సినిమాలు చేసి గాయబైపోయింది. ఆకాష్ మాత్రం ఇంకో ప్రాజెక్టుని తెరపైకి తీసుకురాలేకపోతున్నారు. ఆకాష్ తన కెరియర్ ని టర్న్ చేసుకునే భాగంలోనే పేరు మార్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఆకాష్ తన బర్త్డే సందర్భంగా నేడు ఇలా కొత్త పేరుని ప్రకటించాడు. ఇకపై ఆకాష్ పూరి కాదని ఆకాష్ జగన్నాథ్ అని తన కొత్త పేరు గురించి చెప్పేశారు. మరి ఇంత సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియడం లేదు. ఈ కొత్త పేరుతో అయినా సక్సెస్ వస్తుందా లేదా అన్నది చూడాలి. ఆకాష్ జగన్నాథ్ ఈ మేరకు చేసిన ఇన్స్టా పోస్ట్ అయితే వైరల్ అవుతోంది.